హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. సో మీరు అడిగిన చికెన్ ఫ్రై రెసిపీ అండి. ఇది చాలా సింపుల్, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. దానికన్నా ఎక్కువ టైం పట్టదు. నేనైతే ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకుంటున్నాను. దాని మెజర్మెంట్సే చెప్తాను మీకు. ఫస్ట్ కుక్కర్లో కొంచెమే ఆయిల్ వేసుకుని చికెన్ పీసెస్ ఇంకా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ సపరేట్గా ఫ్రై చేస్తాము. సో ఇందులో ఊరికే కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు, ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై కూడా కాదు, ఒక 5 మినిట్స్ అలాగా చికెన్ని ఫ్రై చేసేసుకుని కలిపి కుక్కర్ విజిల్ పెట్టేస్తాము. విజిల్ పెట్టేశాక ఒక 1 విజిల్ రావాలండి. ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి మనకి గ్రేవీ లేకుండా ఫ్రై లాగా కావాలి అంటే కేజీ చికెన్కి ఇప్పుడు నేను ఉల్లిపాయ చూపిస్తున్నాను కదా, ఒక ఉల్లిపాయ సరిపోతుంది. అదే మీకు గ్రేవీ కావాలి అంటే ఇంకొక చిన్న ఉల్లిపాయ ఎక్స్ట్రా వేసుకోవాలి. మేము ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఒక స్టార్టర్ లాగా తింటున్నాము, సో మాకు గ్రేవీ అవసరం లేదు. అందుకని నేను 1.5 kg చికెన్కి అంత తీసుకున్నాను ఉల్లిపాయ. తర్వాత సపరేట్గా ఇంకో బాండీ పెట్టుకోండి. ఇది మాత్రం అడుగు మందంగా ఉన్నదే కావాలి, అప్పుడే మీకు బాగుంటుంది ఫ్రై. ఇందులో మనం ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కొంచెం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికించిన చికెన్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి, అందుకని. కానీ మరీ కొంచెం ఆయిల్ వేసుకున్నా బాగోదు. దీనికి సరిపడా ఆయిల్ వేసేసుకుని ఇందులో ఇప్పుడు మనము మన తాలింపు ఐటమ్స్ వేసేసుకుంటాము. లైక్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఈ 4. ఇంకా దీనికన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇవన్నీ కూడా మనం వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఇవి జస్ట్ ఒక 1 మినిట్ అలా కొంచెం వేడెక్కడం స్టార్ట్ అయినాయి ఫ్రై అవ్వడానికి అలా ఉంటుంది కదా, లేదా పొయ్యి మీద వేసేసిన ఒక 1 మినిట్ తర్వాత మనము కారం కూడా వేసుకుంటామండి. కారం ముందే వేసుకోవాలి. ఆ కారం ఏంటంటే నూనెలో వేగి మాడినట్టు కలర్ వస్తుంది, కానీ మాడదు. ఎందుకంటే మనము ఆ కారంని వేయించినంతసేపు మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కారంని వేయించుకోవాలన్నమాట. అది కలర్ మారుతుంది, ఒక డార్క్ కలర్, కొంచెం మాడిన కలర్ లాగా. అదే మనకి ఫ్రైకి టేస్ట్ అండి. సో కారం కూడా మనకి ఆల్రెడీ కొంచెం కారం మనము చికెన్ ఉడికించిన దాంట్లో వేసేసాము. మిగిలిన కారం ఏదైతే మనకు కావాలో ఫ్రైకి సరిపడా మన టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి నేను ఇక్కడ కొలతలు చెప్పట్లేదు. మెయిన్ కొలతల్లో ఆనియనే మనకి. సో మన టేస్ట్కి సరిపడా చికెన్ అంటున్నాను ఏంటిది, కారం వేసేసుకొని మనము దాన్ని అలాగ మంచిగా సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో ఓపిక చేయాల్సిన పనల్లా దీన్ని ఫ్రై చేసుకోవడమే. మీరు కుక్కర్ విజిల్ పెట్టేసి పక్కనే ఇలాగ చేసుకుంటూ ఉంటే ఇది మెల్లగా ఫ్రై అయ్యేలోగా ఆ కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది మనకు. అందుకనే 1/2 గంటలో అయిపోతుంది అన్నమాట ఈ ఫ్రై. ఇలా డార్క్ కలర్లో వచ్చేయాలండి. అలాగా కొంచెం డార్క్ కలర్లోకి వచ్చేసాక మనం ఇందులో ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు చూపించాను కదా, అది నేను ముక్కల కింద కోసేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు. మనము ఈ తాలింపు కూడా ఏంటంటే ఆ కారంతో పాటే ఫ్రై అవుతుంది కాబట్టి మనకి టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా అవుతుంది అనమాట. సో ఉల్లిపాయ పేస్ట్ చేయక్కర్లేదు, దీనికి ముక్కలే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి, చికెన్తో పాటు అవుతుంది. పచ్చివాసన పోయేటట్టు జస్ట్ ఒక 5 మినిట్స్ ఉల్లిపాయని అలా ఫ్రై చేసేస్తే చాలు. అందులో ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాము. నేను ఇప్పుడు వాడుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈక్వల్ క్వాంటిటీస్ వాడాము, అల్లము వెల్లుల్లి. సో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఘాటు కోసం అని చెప్పి, మాకు ఘాటుగా ఇష్టము. అందుకని చెప్పి కొంచెం ఘాటు ఎక్కువ ఉండాలని ఎక్కువ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా వేగితే సరిపోతుంది, పచ్చివాసన పోయేంత వరకు. మరీ ఎక్కువ వేగకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం చికెన్ వేసి ఇవన్నీ కూడా వేయిస్తాం కాబట్టి. ఇందులో మనకు సరిపడా గరం మసాలా పొడి వేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, కేజీ చికెన్కి ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా పొడి సరిపోతుందండి. దాంతోపాటు మనము కూరకు సరిపడా ఉప్పు, ఆల్రెడీ చికెన్ ఉడికించడానికి కొంచెం ఉప్పు వేసుకుంటాము చికెన్ పీల్చుకోవడానికని. అది కాకుండా మనకు తెలుస్తుంది కదా ఇంకెంత ఉప్పు పడుతుంది అనేది, ఆ మిగిలిన ఉప్పు వేసుకుంటాం ఇందులో. ఎందుకంటే మనకి ఉల్లిపాయ గుజ్జు కూడా ఉంటుంది కదా, దీంట్లోకి ఉప్పు కావాలి కాబట్టి అలా వేసుకోవాలన్నమాట. మెయిన్ ఏంటి అంటే మనము కారము, ఉప్పు మాత్రం ఆల్రెడీ చికెన్లో కూడా కొంచెం కొంచెం వేస్తాం కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి ఉప్పు, కారం.
లేకపోతే మళ్ళీ ఉప్పు కారం ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇలా వేగుతున్నప్పుడే కొత్తిమీర వేసుకుంటానండి. అప్పుడు ఆ మసాలాలో కూడా కొత్తిమీర వేగి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అని నా ఉద్దేశం అనమాట. నేను ఈ చికెన్ ఫ్రైలోకి అయితే కొంచెం కాడలున్న కొత్తిమీరే వాడతాను. ఎందుకంటే కొత్తిమీర కాడలోనే కదండి మనకి టేస్ట్ అంతా ఉండేది. అందుకని చెప్పి అలాగా కాడలున్న కొత్తిమీర వాడతానన్నమాట. ఇది ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నేను ఈలోగా మన చికెన్ విజిల్ వచ్చేసింది కాబట్టి అది కూడా చూపిస్తాను. ఇదిగోండి విజిల్ తీసాక నేను అసలు వాటరే వేయలేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. చికెన్ విజిల్ పెట్టేటప్పుడు అసలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయకండి. ఆ చికెన్లో నుండి చాలా వాటర్ వస్తుంది. ఇదంతా కూడా చికెన్లో నుండి వచ్చిన వాటరే. మనం ఇప్పుడు ఉల్లిపాయ అదంతా ఫ్రై అయ్యాక చికెన్లో నుండి వచ్చిన వాటర్ అంతా ఇందులో వేసి ఉడికిస్తామన్నమాట. ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యేంత వరకు. మనం ఒకవేళ అమ్మో కుక్కర్ కదా లైట్గా అడుగంటుతుందేమో చిన్న గ్లాసుడైనా వేద్దాము అని అనుకున్నా కూడా ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. అది మళ్ళీ ముక్కలు మెత్తగా అయిపోయి విడిపోతాయి. ఇంకా మనకి పచ్చడి తిన్నట్టు ఉంటుంది. అందుకని నేను ఆ వాటర్ ఉడికొచ్చాక కూడా ఇంకొంచెం కొత్తిమీర వేస్తానండి. నేను ఏంటంటే ఫ్రైలో ఎంత కొత్తిమీర వేసుకోవాలనుకుంటున్నానో అందులో సగమేమో వేయించేటప్పుడు వేసుకుంటాను ఉల్లిపాయని, మిగిలిన సగమేమో నీళ్ళు ఉడికొచ్చాక వేస్తాను. అప్పుడు 2 రకాల ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి ఆ నీళ్ళంతా ఇంకిపోయి మసాలా అంతా బాగా వేగిపోతుంది కదా, అప్పుడు అందులో ఉడికించిన చికెన్ ఏదైతే ఉందో అది వేసి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటాము. అదే టైంలో మనము కసూరి మేతి ఇంకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఈ ఫ్రైకి పచ్చి కొబ్బరి పొడి బాగోదు, ఎండు కొబ్బరి పొడే వేసుకోవాలి. అలాగే కసూరి మేతి చాలా బాగుంటుంది. ఇది రెండు కూడా ఫ్లేవర్. ఇవి స్టార్టింగ్లో వేయకూడదు, ఇలాగ లాస్ట్కి వచ్చే టైంలో వేసుకుని అంతా కలిపేసి ఫ్రై చేసుకోవడమే. మనకి ఎంత గ్రేవీ కావాలో అంటే అన్నంలో కలుపుకోవడానికి అయితే కొంచెం గ్రేవీ కింద కావాలి ఫ్రై అయినా కూడా. అది స్టార్టర్ లాగా తినాలంటే బాగా ఫ్రై అయిపోవాలి. సో ఇంకా కూర అయిపోయినట్టే అండి. మనము మీకు ఎలా కావాలి అని అనుకుంటారో ఆ స్టేజ్లో మనం పొయ్యిని ఆఫ్ చేసేసుకోవడం. ఇంతేనండి చికెన్ ఫ్రై, ఈజీ రెసిపీ.